హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీ ఫుడ్స్. నేను మీ లక్ష్మి. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి మునగాకు కారం అండి. ఇది మనం బయట దొరికే ఏ ఆకుకూరల్లోనూ ఈ స్థాయి విటమిన్లు అయితే ఉండవు. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. 300కు పైగా వ్యాధులను నయం చేయడానికి ఆయుర్వేదంలో కూడా మునగాకును వినియోగిస్తూ ఉంటారు. అలాంటి మునగాకుతో ఇప్పుడైతే మనం కారం ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మనం మునగాకు తీసుకొచ్చుకున్న తర్వాత వాటర్లో ఈ విధంగా అయితే శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఎంత క్వాంటిటీలో తెచ్చుకున్న మునగాకుని ముందుగానే తెచ్చిన వెంటనే ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. నీళ్ళలో కాస్త ఉప్పు వేశారంటే సరిపోతుంది. కడిగిన ఈ మునగాకు మొత్తాన్ని మనం నీడలో ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ గాలి కింద ఇలా ఆరబెట్టేసుకుంటే చక్కగా ఆరిపోతుందండి. తర్వాత మనం ఆకులు మొత్తాన్ని ఇలా గిల్లేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా ఆకులు మొత్తాన్ని సిద్ధంగా ఉంచుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కారం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనం ఈ పప్పులన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకుంటే త్వరగా మాడిపోతాయి, పైగా లోపలి వరకు వేగవు. ఇలా 50% శనగపప్పు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం అరకప్పు వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకునేప్పుడు లాస్ట్లో 1 నిమిషం ముందు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా చిటపటలాడేటప్పుడు మనం ఈ పప్పులు మొత్తాన్ని చక్కగా తీసేసి వేరొక గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పులు అయితే దోరగా వేగాయి. వేగినప్పుడు ఒక మంచి వాసన అయితే పప్పులు వేగిన వాసన వస్తుంది. ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఈ పప్పులన్నింటినీ వేరొక గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 కప్ వరకు ఎండుమిరపకాయలు మధ్యకి తుంపి గింజలు వేరు చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా గింజలు ఎందుకు వేరు చేయాలి అంటే మనం గింజలతో పాటు వేసేసామంటే కనుక గింజలు త్వరగా మాడిపోతాయి. ఈ మిరపకాయలు అనేవి కాస్త మెత్తగానే ఉంటాయి. అలా కాకుండా మనం మిరపకాయల్ని ముందుగా వేయించేసుకొని 1 నిమిషం ముందు గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే గింజలు కూడా చక్కగా వేగుతాయి. ఈ ప్రాసెస్ మనం స్టవ్ ఆఫ్ చేసేసి కూడా చేసుకోవచ్చు. పెంకుకున్న వేడితోనే చక్కగా గింజలు అనేవి వేగిపోతాయి. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలను కూడా ముందుగా తీసుకున్న పప్పుల గిన్నెలోకే ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 కప్పు ఎండుమిరపకాయలకి 6 కప్పుల మునగాకును వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ మునగాకు ప్లేస్లో 5 కప్పులు మునగాకు వేసుకుంటే 1 కప్పు కరివేపాకైనా, లేదంటే 2 కప్పులు కరివేపాకు 4 కప్పులు మునగాకైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఫ్లేవర్ కావాలి అనుకుంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా అలా చేయొచ్చు. నేను ఎక్కువగా మునగాకు ఫ్లేవర్తోనే చేస్తున్నాను. ఇక్కడ ఒక 4 రెమ్మల కరివేపాకు మాత్రం వేస్తున్నానండి, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఈ మునగాకును కూడా మనం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధంగా ఉంచుకున్న పప్పులు ఎండుమిరపకాయలు మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. కాస్త కోర్స్గా కానీ లేదంటే మెత్తగా అయినా సరే మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు మొత్తాన్ని కూడా యాడ్ చేసేసి 10-12 వరకు వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక పెద్ద గోలీ సైజ్ అంతా చింతపండు, పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఈ పౌడర్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, గర్భిణీ స్త్రీలైనా సరే బాలింతలైనా సరే చక్కగా తినొచ్చు. ఇప్పుడైతే ఈ రెసిపీని వేడివేడి అన్నంలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకొని చక్కగా తినండి. అందరూ హెల్తీగా ఉండండి. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.